श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। हरिः ओम हरिः ओम हरिः ओम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः। या स्वयं पद्मनाभस्य मुखपद्माद् विनिश्रुता। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् परिपूर्णं गुरुंश्च गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः। सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। मिथ्या सिद्धान्तदुर्ध्वान्त विध्वंसन विचक्षणः जयतीर्थाख्यतरणिर्भासतां नो हृदम्बरे। आनन्दतीर्थोपदिष्टो निधिर्नारायणाह्वयः प्रदर्शितो येन सम्यक् जयतीर्थं तमाश्रये। नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसत्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरम् दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्। बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहम् प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनाङ्मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। భగవద్గీత అనేక రకాలైనటువంటి గీతలు పురాణ వాంగ్మయంలో మనకు కనిపిస్తాయి. నానా రకాలు. ఉద్ధవ గీత, రుద్ర గీత, గోపీ గీత, వేణు గీత,
కానీ మన ప్రసిద్ధి గీతా ప్రవచనం అంటే ఎవరికి సందేహం రాదు. ఇది ఉద్ధవ గీతనో, రుద్రగీతనో, వేణుగీతనో, గోపీ గీతనో సందేహం రాదు. భగవద్గీత అని అందరూ గ్రహించేస్తారు సులభంగా. ఎలా అంటే శాస్త్రంలో ఒక నియమం ఉంది. అసాధారణ్యేన వ్యపదేశాః భవంతి అని. ఏదో ఒక పేరును ఉచ్చరించినప్పుడు అది అసాధారణమైనటువంటి ఆ లక్షణం కలిగినటువంటి దాన్నే గ్రహించేస్తుంది. కనుక గీతలు చాలా ఉన్నా కూడా అసాధారణమైనటువంటి గీత ఇది భగవద్గీత. కనుక గీత అనే పేరు చెప్పగానే మనం భగవద్గీతను గ్రహిస్తాం. ఏమి ఆ అసాధారణ్యం, దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి అని మనకు సందేహం కలగొచ్చు. మిగిలిన గీతలలో దీనిలో ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఈ భగవద్గీత తాను భగవంతుడు ఉన్నటువంటి తన లోకం, తాను చూసినటువంటి తన లోకాన్ని భగవంతుడు ఇస్తాడు. కనుక ఈ గీత చాలా విశిష్టమైనటువంటిది. మిగిలిన వారందరూ ఆ గీతల చేత మనకు మోక్షం లభించచ్చేమే, కానీ ఇది ప్రత్యక్షంగా భగవంతుడే. ఏ లోకమైతే, ఏ మోక్షమైతే తన ఇల్లు అని చెప్పుకున్నాడో ఆ భగవంతుడు తాను ఉపదేశం చేస్తున్నాడు. కనుక ఇది చాలా విశిష్టమైనటువంటి గీత. కనుక దీనికి ఆ వైశిష్ట్యం ఉంది. గీత అనగానే భగవద్గీత మన మెదడులో ఆ స్మృతి పథంలో వెచ్చి వెళుతుంది. అటువంటి గొప్ప గ్రంథం. దీన్ని ప్రతిరోజు పారాయణం చేయాలి, దీని జ్ఞానం చేసుకోవాలని చెప్పి శాస్త్రం మనకు చెప్పింది. ఆ ప్రకారంగా ఇది చివరి సప్తాహం, షడాహం అనుకోండి, 6 దినాల చివరి ప్రవచన మాలిక. మొదటి 6 అధ్యాయాలు. మొదటి అధ్యాయం ఇది పరిచయం కోసం ఉన్నది. 2 నుంచి 6 అధ్యాయాల దాకా జ్ఞాన సాధనమును తెలిపారు. ఎలా మనం జ్ఞానాన్ని ఆర్జించాలి, దేని ద్వారా మనకు జ్ఞానం లభిస్తుంది. చివరి 6 అధ్యాయాలు, 2వ షట్కం 7 నుంచి 12 అధ్యాయాల వరకు జ్ఞాన సాధనము అని చెప్పి తెలుసుకున్నాము మొదటి షట్కాలలో. 2వ షట్కంలో ఆ జ్ఞానం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని తెలిపారు. ఆ తెలిపేటప్పుడు భూమి రాపో నలో వాయు అని చెప్పి క్షేత్రం అనేటువంటి భగవంతుని ఒక ఆవాస స్థానం ఉన్నది అని చెప్పారు. ఆ విధంగా క్షేత్రం అని ప్రారంభమైంది 7వ అధ్యాయం 4వ శ్లోకంలో. ఆ క్షేత్రమని అక్కడ చెప్పినటువంటి పదాన్ని తన స్మృతి పథంలో ఉంచుకున్నటువంటి అర్జునుడు ఇక ముందు ప్రశ్నిస్తున్నాడు, అయ్యా ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితిముచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ. జ్ఞానము, జ్ఞాన సాధనం చెప్పావు, చెప్పేటప్పుడు క్షేత్రం అని చెప్పావు. కనుక నాకన్నీ ఏమవుతుంది అంటే మిక్స్ అయినందుకు నాకు స్పష్టమైనటువంటి జ్ఞానం లేదు. కనుక దాన్ని నాకు విస్తారంగా చెప్పు. 1 నుంచి 12వ అధ్యాయం దాకా చెప్పినటువంటి దాన్ని నాకు అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పాలి. ఏతద్వేదితిముచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ అని అడగ్గా అందుకు భగవంతుడు చెప్తున్నాడు. చూడండి, భగవంతునికి చిరాకు లేదు. వీడు మనవాడు అని చెప్పి భగవంతుడు అనుకున్నాడు అంటే వాడు ఎన్ని ప్రశ్నలేసినా కూడా చిరాకు లేకుండా సంతోషంతో చెప్తున్నాడు. భగవంతుడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః.
కుంతిపుత్రుడా అర్జున, ఈ శరీరం ఏముంది, శరీరం అంటే శీర్యతే ఇది శరీరం, ఏదైతే నశించే స్వభావం కలదో దానికి శరీరం అని అంటారు. కనుక ఈ శరీరం నశించేటువంటి స్వభావం కలిగినటువంటిది ఏదది? అవ్యక్తతత్వం, మహత్తత్వం, అహంకారతత్వం, ఇవన్నీ కూడా క్షేత్రం అని అంటారు, శరీరం అని అంటారు. మరి శరీరం అంటే శరీరాన్ని ధరించేటువంటి ఒక జీవి ఉండాలి కదా. ఎవరు ఆయన అంటే భగవంతుడే. ఈ అవ్యక్త మహత్తత్వ అహంకారాదులన్నీ కూడా భగవంతుని దేహం. అవన్నీ నశిస్తాయి. ఏ విధంగా మనకు 84 లక్ష రకాల దేహాలు నశిస్తాయి, జీవం మాత్రం ఒక్కటే ఉంటుందో, అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా భగవంతుని దేహం. ప్రతి ఒక్కటి కూడా భగవంతుని దేహం. ఎవరైతే ఈ తత్వాన్ని తెలుసుకుంటారో, క్షేత్రంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరు అని తెలుసుకుంటారో అటువంటి వాణ్ణి క్షేత్రజ్ఞుడు అని చెప్పి పిలుస్తారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అర్జున, అన్ని మహత్తత్వం, అహంకారతత్వం ఇవన్నీ కూడా నా దేహం అని చెప్పి ఎవరు తెలుసుకుంటాడు వాడు మాత్రమే క్షేత్రజ్ఞుడా? కాదు, నేను కూడా క్షేత్రజ్ఞుణ్ణే. అన్నింటి జ్ఞానం నాకున్నది, నేను సర్వజ్ఞుణ్ణి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. చూడండి, నాకు నా దేహం గురించి కొంతవరకు తెలుసు. అంటే కొంతవరకు మీన్స్ ఎందుకండి అంతా తెలీదా? ఎంత పొడుగున్నాము, నాకు ఎక్కడ నొప్పి ఉంది అని నాకు తెలుసు కదా. నా దేహం గురించి నాకు తెలుసు కదా, నేను క్షేత్రజ్ఞుణ్ణే కదా. అంటే అలా అయితే క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చింది, అప్పుడు తెలుస్తుంది. ఎందుకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో తెలియలేదు? డాక్టర్ అంటుంటారు, మొదటి 2-3 స్టేజ్ల్లో తెచ్చింటే నేను బతికించేవాళ్ళమండి, 4th స్టేజ్కి వచ్చింది, చివరి స్టేజ్, ఫైనల్ స్టేజ్ బతికించలేను. నా దేహంలో ఉన్నటువంటి దాని గురించి నాకు జ్ఞానం లేదు, కేవలం నా దేహంలో ఉన్నటువంటి జ్ఞానం గురించి. భగవంతుడు అంటూ ఉన్నాడు, అన్ని క్షేత్రాలలో ఉండి అన్ని క్షేత్రాల జ్ఞానం కలిగినటువంటి వాడిని నేను. కనుక విశేషమైనటువంటి క్షేత్రజ్ఞుణ్ణి నేను, సామాన్యమైనటువంటి జీవి వలె క్షేత్రజ్ఞుణ్ణి కాదు నేను. ఈ విధంగా ఎవరైతే క్షేత్ర మరియు క్షేత్రజ్ఞుడైనటువంటి నా జ్ఞానాన్ని తెలుసుకుంటాడో వానికి నిజమైనటువంటి సరి అయినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. తక్షేత్రం యచ్చయా దృక్ష యద్వికారి యతశ్చయత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఆ క్షేత్రం ఏది, ఎలా ఉన్నది, ఎటువంటి వికారాలు కలిగినది, ఎవరి చేత దానికి ప్రవృత్తి, ఆ ప్రవర్తకుని స్వరూపమేంటి, ఆయన ప్రభావమేంటి, ఆ ప్రవర్తకుడు ఎవరున్నాడు, ఆ క్షేత్రాన్ని ప్రవర్తింపజేసేటువంటి వాడు, వాని సామర్థ్యం ఏంటి? ఈ 6 ప్రశ్నల్ని నేను క్లుప్తంగా చెప్తాను, స్పష్టంగా చెప్తాను, ఏ సందేహం నీకు మిగలదు అని చెబుతూ ఋషిభిర్ బహుధా గీతం చందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మ సూత్రపదైశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితై. చాలా మంది వేదజ్ఞులైనటువంటి ఋషులు ఈ క్షేత్ర మరియు క్షేత్రజ్ఞుల తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. వేదాలు వేర్వేరుగా చెప్పాయి, బ్రహ్మసూత్రాలు సహేతుకంగా కారణాలు చెబుతూ ఈ కారణం ఉండుట చేత దీన్ని క్షేత్రం అంటారు, ఈ కారణం ఉండుట చేత దీన్ని క్షేత్రజ్ఞుడు అంటారు అని
సహేతుకంగా హేతువులను చెబుతూ మనకు వివరించాయి. ఆ క్షేత్ర మరియు క్షేత్రజ్ఞుల స్వరూపాన్ని నిరూపించాయి. ఆ క్షేత్రాలు ఏవని చెప్పి మొదటి ప్రశ్న ఉన్నది కదా, దాని గురించి చెబుతాను విను అని కృష్ణ పరమాత్ముడు చెబుతూ, మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః. మహాభూతాని అహంకార పంచ మహాభూతాలు అందరికీ తెలిసినటువంటిది. ఆ పంచమహాభూతాలు అహంకారతత్వం, బుద్ధితత్వం, మూల ప్రకృతి, 10 ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు మరియు 5 ఇంద్రియ విషయాలు, శబ్దాది ఇంద్రియ విషయాలు, ఇవన్నీ కూడా క్షేత్రం అంటే నా ఆవాస స్థానం, నా శరీరం. మరి క్షేత్ర వికారాలు ఏవి అంటే ఇచ్ఛ, ద్వేష, సుఖం, దుఃఖం, సంగాదశ్చేతనా ధృతి, ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్ఛ, ఆశ, నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి. ద్వేషం, ఇంకొకరిని చూస్తే మనిషి తపించిపోతాడు. ఏదో ద్వేషం, వాడు నాకేదో చేశాడు కనుక వాడిని నేను ద్వేషిస్తూ ఉండాలి, వాడు సుఖంగా ఉండకూడదు. సుఖం, మొహం వెడల్పైపోతుంది. దుఃఖం, చిన్నబుచ్చుకుంటాడు మొహాన్ని. దేహం, మనోవ్యాప్తి. ధైర్యం, సంఘాత అంటే ఇంద్రియాల ఆశ్రయం అని అర్థం. దేహం. ధృతి, ధైర్యం మొదలైనటువంటి వికారాలతో పాటు ఆ పైన చెప్పినటువంటి 5 తత్వాలు, పంచభూతాది తత్వాలు ఏమున్నాయి, వీటినన్నింటినీ కూడా క్షేత్రం అని పిలుస్తారు. అంతేకాదు, వీటి అభిమాని అయినటువంటి దేవతలు కూడా, దేవతల శరీరం కూడా నాకు క్షేత్రమే. కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. అహంకార తత్వానికి అభిమాని ఎవరు? శివుడు. ఆ శివుడు నా క్షేత్రం. బుద్ధితత్వానికి అభిమాని పార్వతి, మహత్తత్వానికి అభిమాని బ్రహ్మ, అవ్యక్త తత్వానికి అభిమాని లక్ష్మి, మనస్తత్వానికి అభిమాని స్కంద, ఇంద్ర, అనిరుద్ధ, కామపుత్రుడు అయినటువంటి అనిరుద్ధుడు మనోభిమాని, శ్రోత్రం చెవికి అభిమాని చంద్రుడు, త్వక్ చర్మానికి అభిమాని మరుత్, చక్షు కంటికి అభిమాని సూర్యుడు, నాలుకకు అభిమాని వరుణుడు, ముక్కుకి అభిమాని అశ్విని దేవతలు, నాలుక వాక్ మాటలకు అభిమాని. చూడండి, ఇవి ఏమి కర్మేంద్రియాలు. ఇవి వాక్ మాట అభిమాని అగ్ని, చేతుల అభిమాని 2 మరుతులు, పాదాభిమాని విష్ణువావేశం కలిగినటువంటి యజ్ఞ మరియు శంభు అనేటువంటి శచీపుత్రులు, పాయు మల విసర్జన స్థానానికి అభిమాని యమ, ఉపస్థం జననేంద్రియ స్థానానికి అభిమాని శివుడు, మను విషయములకు అభిమాని శివుని 5 కుమారులు. ఇవన్నిటికి కూడా క్షేత్రం అంటారు. క్షేత్ర వికారమైనటువంటి ఇచ్ఛకు శ్రీదేవి మరియు భారతీదేవి, ద్వేషానికి కలి, దుఃఖానికి ద్వాపరుడు, సుఖానికి వాయుదేవుడు, వీరందరూ కూడా నా క్షేత్రం అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. ఇవన్నీ నా క్షేత్రం అని కృష్ణ పరమాత్ముడు చెబుతూ అమానిత్వం. అమానిత్వం అంటే ఏంటి? అందరికీ మానం ఉంటుంది. ఎంత అభిమానం, మానం అంటే అభిమానం. ఎంత అభిమానం అంటే నేను చేసినటువంటి చిన్న ఉపకారాన్ని అందరూ గుర్తించాలి. ఏదో ఒక చిన్న చేసింటాం, అందరూ గుర్తించాలి, అందరూ పొగడాలి. ఉపకారం నిజంగా గుప్తంగా చేయాలి. మనకు లేదు, నన్ను అందరూ గుర్తించాలి. గుర్తించకపోతే మరోసారి ఆ ఉపకారాన్ని మనం చేయడానికి పోం.
ఏదో మఠానికి వెళ్ళింటాం, డొనేషన్ చేసింటాం, నా పేరు ఆ డోనర్స్ లిస్ట్ లో లేదు కనుక నెక్స్ట్ సార్ నేను డొనేషన్ ఇవ్వను మీకు. ఈ విధంగా మనకు అభిమానం ఉంటుంది, కానీ ఆ అభిమానం ఏముంది కదా, ఆ మానం ఏముంది కదా, నా క్షేత్రం కాదు అంటాడు భగవంతుడు. నేను అందులో ఉండను అంటాడు పరమాత్ముడు. అమానిత్వం, మానం ఉండకూడదు, అభిమానం ఉండకూడదు, తనని తాను పొగడుకోకపోవడం, అదంభిత్వం. వాడికి తెలుసు నా శక్తి సామర్థ్యాలేంటి, నేను ఎంత అల్పుడను, నాలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి, నేను చాలా చిన్నవాడిని. కానీ దాన్ని చెప్పరు, ఎవ్వరు చెప్పరండి. ఎవరైనా చెప్తారా? దాన్ని చెప్పకుండా దాన్ని మూసేసి దాని ఆపోజిట్ గా నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటాం మనం. ఇది అదంభిత్వం. దంభత్వం అంటే ఏంటి అంటే తనలో ఉన్నటువంటి ఆ నైత్యాన్ని, నీచతనాన్ని చాలా గొప్పగా అభివర్ణించి చెప్పేటువంటి వాడు. నేను చాలా గొప్పవాడిని అండి, వాడు 10th లో ఫెయిల్ అయి ఉంటాడు కానీ నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను, అంత గొప్పవాడిని నేను అని మనిషి తనలో ఉన్నటువంటి లోపాలని ఏముంది దానికి విరుద్ధంగా చెప్పేటువంటి వాడు, వాడిని దాంభికుడు అని అంటారు. చూడ్డానికి మాత్రం చాలా సాత్వికుడు, లోపల మనసులో మొత్తం పాపం నించుకొని ఉంటాడు, వాడిని కూడా దాంభికుడు అని అంటారు. తర్వాత సహనం, ఓర్పు, అహింస, హింసించకుండా ఉండడం, శాంతి అంటే ఓర్పు, ఆర్జవం, ఇది చాలా గొప్ప గుణం అండి. ఆర్జవం అంటే తానేం మాట్లాడతాడో ఆ మాటకు తగ్గట్టుగా తన వ్యవహారం ఉండాలి. మాటలు చేతలు ఈ రెండింటిలో ఏకరూపత ఉంటే అది ఆర్జవం. ఆచార్యోపాసనం, సద్గురు సేవ చేయాలి. ఏకమప్యక్షరం యస్తు గురు శిష్యే సన్నివిదే. ఒకే ఒక అక్షరం వారి నుంచి తెలుసుకున్నామంటే వారు మా గురువులు. భాగవతంలో వింటాం, ఆ ఋషులు చెబుతారు, నాకు 24 గురువులు ఉన్నారు, చిన్న చిన్న పురుగుల నుంచి కూడా నేను ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నాను. చీమల చేత నేర్చుకున్నటువంటి విషయం ఏంటి? చాలా కష్టపడి పుట్టను నిర్మిస్తుంది, కానీ దాంట్లో వాసన చెయ్యదు. కనుక దాని నుంచి నేనేం నేర్చుకున్నాను? నిర్మించినంత మాత్రాన అది నా సొంతం అని చెప్పి నేను అనుకోను, కనుక నాకు చీమ ఒక గురువు అంటాడు. ఆ విధంగా ఒక్కొక్క గుణాన్ని ఎవరైతే, ఒక్కొక్క అక్షరాన్ని మనకైతే ఎవరైతే నేర్పించారో వారి సేవ చేయాలి, సద్గురు సేవ. శౌచం, 2 రకాల శుద్ధి ఉందండి, ఆంతరిక శౌచం, బాహ్య శౌచం. శౌచం ద్విధం ప్రోక్తం, బాహ్యం ఆభ్యంతరం తథా, మృజ్జలాభ్యాం స్మృతం బాహ్యం భావశుద్ధిస్తతాంతరం. మృత్తిక చేత దేహానికి పై నుంచి నఖశికాంతం మృత్తికను అంటించుకొని నీటి చేత స్నానం చేయడం ఏముంది, ఇది దైహిక శుద్ధి, లేకపోతే శుద్ధే లేదు. స్నానం చేయకుండా వంట చేయడం కానీ, స్నానం చేయకుండా వంట చేసినటువంటి వారి భోజనం చేయడం కానీ ఇది అశౌచం, మైల. కనుక దైహిక శుద్ధి ఉండాలి, అంతేకాదు భావశుద్ధి ఉండాలి. మనసులో చెడు ఆలోచనలు రాకూడదు, అది మానసిక శుద్ధి. ఇది నా దేహం అంటాడు కృష్ణ పరమాత్ముడు. శౌచం, స్థైర్యం. ఈరోజు పాఠానికి కూర్చున్నాను, ప్రవచనానికి కూర్చున్నాను, రేపు లేదు, అలా కాదు. మనసుని ఒక చోట స్థిరంగా, ఇదొక వ్రతం. భగవంతుని జ్ఞానాన్ని ఏ రోజైతే మనం పొందలేదో తద్దినం దుర్దినం మన్యే, శాస్త్రం ఉంటుంది. భగవంతుని ఒకే ఒక విషయాన్ని ఏ రోజైతే నేను తెలుసుకోలేదో ఆ రోజు దుర్దినం,
కనుక మనస్సుని దృఢంగా నేను ప్రతిరోజు పడుకొని కళ్ళు మూసుకుంటున్నాను రాత్రి అంటే దానికంటే పూర్వం నేను ఒకే ఒక భగవద్ విషయాన్ని మినిమం తెలుసుకొని ఉండాలి. ఇది స్థైర్యం, స్థిరత, ఏకరూపత. మనస్సును ఒక చోట దృఢంగా ఉంచాలి. ఆత్మ వినిగ్రహ, మనోనిగ్రహం ఉండాలి. తర్వాత జ్ఞాన సాధనాలు ఏంటి అని చెప్పి అన్నావు కదా అర్జున, చెబుతున్నాను. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం. కనిపించిందంత తినాలి, వినిపించిందంత వినాలి అని ప్రతి ఒక్క ఇంద్రియానికి లగాము లేకుండా మనం ఏం చేస్తుంటాం, ఫ్రీగా వదిలేస్తుంటాం. అలాగా ఇంద్రియాల్ని పట్టించాలి. నేనేం చెప్తానో అటువైపు మాత్రమే వెళ్ళాలి. కన్ను చెడుని చూడొద్దు, అటువైపు వెళ్ళకు. నువ్వు నా అధీనంలో ఉన్నటువంటి వాడివి, నువ్వు నా అధీనంలో నేను ఉంచుకున్నాను. లేకపోతే నిన్ను నేను శిక్షిస్తాను, లేకపోతే నేను నిన్ను శిక్షిస్తాను. నీకు ఆహారం ఇవ్వను, నీకు శక్తిని ఇవ్వను నేను. కనుక నువ్వు నా అధీనంలో ఉండాలి. పంచ ఇంద్రియాలు, దశ ఇంద్రియాలు మన అధీనంలో ఉన్నటువంటివి కదండి. వాటికి వార్నింగ్ ఇవ్వాలి. నేను చెప్పినట్టు మీరు చెయ్యకపోతే మిమ్మల్ని నేను శిక్షిస్తాను. ఏ విధంగా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటిస్తాం. కారణం ఏంటంటే చలానేటువంటి శిక్ష మనకు ఉంది. వారికి నేను డబ్బులు కట్టాల్సి వస్తుంది కనుక నేను పాటించాలి. ఆ విధంగా మన ఇంద్రియాలకు మనం వార్నింగ్ ఇవ్వాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం. కనుక నేను చెప్పినట్టు వినాలి. మీరు మీ అంతటా మీరు స్వతంత్రంగా వెళ్ళడానికి లేదని చెప్పి ఇంద్రియ నిగ్రహం ఏముంది, ఇది జ్ఞాన సాధనం. ఆ భగవంతుని జ్ఞాన సాధనం గొప్పది ఇంద్రియ నిగ్రహం. అనహంకార ఏవచ, అహంకారం లేకపోవడం. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోషాను దర్శనం. ఎందుకండి ఇంత అవసరమా ఆ భగవంతుని జ్ఞానం? ఆ జ్ఞానం కోసం కదా ఈ సాధనం. ఇది అవసరమా అంటే అవును. నీ అనుభవం ఏం చెబుతుంది చెప్పండి. కృష్ణుడు అంటాడు, నీ అనుభవం ఏం చెప్తుంది చెప్పు అర్జున. నీకు జన్మ ఉందా? ఉంది. ఎవరికైనా జన్మ కావాలి అనేటువంటి అపేక్ష ఉంటుందా? గర్భవాసాది దుఃఖాలను అనుభవించాలి అనేటువంటి అపేక్ష ఎవరికైనా ఉంటుందో చెప్పండి. మనమంతా వెనకడిది మర్చిపోతుంటాం. ఆ మరుపు అనేటువంటిది ఏముంది, మరవడం ఏముంది. ఇది ఒక విధంగా మనకు వరం అయితే ఒక విధంగా శాపం, పెద్ద శాపం. మనకు నేను గర్భంలో ఎటువంటి దుఃఖాలను అనుభవించాను, గర్భం నుంచి బయటికి రాగానే చిన్న పాపగా ఉన్నప్పుడు ఎటువంటి దుఃఖాలను అనుభవించాను. చీమలు గుడుతుంటాయి, దోమలు గుడుతుంటాయి, ఏమీ అనలేను నేను. ఆ బాధల్ని అనుభవిస్తూ ఉండాలి. పెద్దవాడిని అయితాను, నేనేం చదవాలనుకున్నానో అంత అది చదవను. ఎంత మార్క్స్ రావాలో అంత మార్క్స్ నాకు రావు. ఏ ర్యాంక్ వస్తుందనుకున్నానో అది నాకు రాదు. ఏ ఉద్యోగం రావాలనుకున్నానో ఆ ఉద్యోగం రాదు. ఈ విధంగా వాడు జన్మ మృత్యు, ప్రపంచంలో ఒకే ఒకరికి నాకు మరణం కావాలి అనేటువంటి మనిషిని చూపించాడు. నాకు వృద్ధాప్యం కావాలి అని ఎవరైనా అంటారా? నేను ముసలివాడిని కావాలండి, నా వెంట్రుకలు తెల్లగా కావాలి, పళ్ళు ఊసిపోవాలి, చెవి వినిపించరాదు నాకు, అటువంటి నాకు అవస్థ కావాలి, వృద్ధాప్యం కావాలని చెప్పి ఒక మనిషి ఆశపడతాడు ఆ ప్రపంచంలో. అన్ని వికారాలైనా కూడా దాన్ని మూసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తలకు తెల్ల వెంట్రుక నల్ల పెయింట్, పళ్ళకు పళ్ళు ఊసిపోతే సెట్ వేసుకుంటాడు, చస్మా వేసుకుంటే కనిపిస్తుందని చెప్పి ఆ లెన్స్ పెట్టుకుంటాడు మనిషి.
ముసలోళ్లకు ఆ హియరింగ్ ఎయిడ్ ఇస్తే ఏడుస్తారు మొదటి రోజు, అయ్యో నన్ను అందరూ చెవిటి వాడనుకుంటారు కదా అని చెప్పి. ఇది ఎవరికైనా ఆశ ఉంటుందా? వీటినన్నింటినీ గమనించిన తర్వాత కూడా నేను చాలా గొప్పవాణ్ణి అని మనిషి అనుకుంటాడు కదా, అహంకార పడతాడు కదా, వాడికి ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుందండి? కనుక వీటినన్నింటినీ గమనిస్తూ ఉండాలి. ఇది ఒక జ్ఞాన సాధనం. నాకు జన్మ ఉంది, నాకు మరణం ఉంది, నాకు ముప్పు వృద్ధాప్యం ఉంది, వ్యాధి ఉంది, దుఃఖం ఉంది, దోషం ఉంది. కానీ వీటిని ఎవరైతే గమనిస్తాడో వాడు జ్ఞానాన్ని ఆర్జించడానికి ప్రారంభిస్తాడు. ఆ రోజటి నుంచి ప్రారంభిస్తాడు. కనుక ఇదొక జ్ఞాన సాధనం. ఆసక్తి అనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. భార్య, పిల్లలు, ఇళ్ళు, వీటిలో అత్యాసక్తి లేకపోవడం ఇదొక జ్ఞాన సాధన. అతి ఆసక్తి చేస్తే ఏమవుతుంది అంటే చాలా పడవలసి వస్తుంది. సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్య. కనుక అతి సంఘం చేయకూడదు, అతి స్నేహం చేయకూడదు. నిత్యంచ సమసిక్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. నాకి ఇది ఇష్టం, ఇది నాకే అనిష్టం, నాకు దుఃఖాన్ని కలగజేస్తుంది ములుగుచ్చుకోవడం. నాకు ఈ ఒక స్వీట్ అంటే చాలా ఇష్టం, గులాబ్ జామున్ చాలా ఇష్టం, అది దొరకగానే చాలా పొంగిపోవడం, ములుగుచ్చుకోవడాన్ని చాలా కుంగిపోవడం. ఇలా కాకుండా సమభావం కలిగి ఉండాలి. ప్రాక్టికల్ గా ఆలోచించండి. మనం ఏది తిన్నా కూడా ఎంజాయ్ చేస్తాం, తిన్నప్పుడు కావాల్సింది తిన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. అదే మందులు తినేటప్పుడు, ఔషధాలు తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే గొంతులో వేసుకుంటాం. నోరు పెద్దగా తెరిచి నాలుకకు తాకకుండా మనం ఏం చేస్తామంటే గొంతులో వేసేసుకుంటాం, డైరెక్ట్ నీళ్లు గట్టుకొని తాగిస్తాం. ఇంకొందరు ఉంటారు మహానుభావులు, చక్కెర నీళ్లు కలిపి దాంట్లో ఆ టాబ్లెట్ వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసి వేసుకుంటుంటారు. కొందరు వేసుకోగానే ఏం తింటారో అది కూడా బయటకు వచ్చేస్తుంటుంది కొందరికి. చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఆ నాలుకను దాటి కిందికి వెళ్ళింది అంటే దాని రుచి తెలియదు కనుక గొంతులో వేసుకుంటారు మాత్రం టాబ్లెట్. ఆ 2 ఇంచు 3 ఇంచుల నాలుక ఏముంది, ఇది మనకు చాలా 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 నష్టాన్ని కలుగజేస్తుంది. కనుక ఇష్టమైనది కనిపించినప్పుడు విచారం చేయాలి. గొంతు కింది దిగింది అంటే అది నా ఆకలిని తీర్చేటువంటి ఒక సాధనం తప్పిస్తే అదేం చాలా నాకు సంతోషాన్ని కలిగించేటువంటి విషయం కాదు. కనుక ఇష్టమైనటువంటి విషయం లభించగానే పొంగిపోవడం, అనిష్టమైనటువంటి వస్తువు నాకు ఎదురు పడగానే తారసపడగానే కుంగిపోవడం చేయకుండా సమానంగా ఉండాలి. ఇది సులభంగా ఎవరికి దొరకదు. అయ్యో నాకు ఇట్లా లేదు కదా అని చెప్పి మనం బాధపడతాం నిజం, కానీ ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా పొగుడుతూ ఉంటే పొంగిపోతాం, ఎవరైనా తిడుతుంటే మనకు కోపం వచ్చేస్తుంది, పొంగిపోతాం. అలాగా పొగుడుతున్నప్పుడు వద్దండి పొగడకండి, తిడుతున్నప్పుడు సంతోషమండి. వీటిని చాలా కాలం మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా దాన్ని ఆ స్థాయిని ఆ స్థానాన్ని మనం అందుకోగలం. నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. వేరే ఏ దేవతల మీద స్నేహం చెయ్యకుండా అనన్య యోగే నాయందు మాత్రమే స్థిరమైనటువంటి భక్తిని ఎవరు చేస్తారో, నిశ్చంచలమైనటువంటి భక్తిని ఎవరు చేస్తారో ఆ భక్తి ఇది జ్ఞాన సాధనం. వివిక్త దేశ సేవిత్వం, ఏకాంతంలో కూర్చోవాలి,
మనకి ఇష్టం ఉండదు. 5 మంది 10 మంది ఉన్నారు కదా, లోకాభిరామంగా మాట్లాడదాం, వారిని కామెంట్ చేద్దాం. ఒక ఊర్లో అయితే చెబుతుంటారు, ఒక ఊర్లో 10 మంది ఒక కట్ట మీద కూర్చొని మాట్లాడేవారట. ఓ గంట అయిన తర్వాత 10వ వాడు లేచి వెళ్ళాడు. వాణి గురించి ఈ 9 మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. 9వ వాడు వెళ్ళాడు, వాడి గురించి 8 మంది. 8వ వాడు వెళ్ళారు, మిగిలిన 7 మంది వాడి గురించి కామెంట్ చేసేవారు. 7వ వాడు వెళ్ళాడు, 6 మంది. 6వ వాడు వెళ్ళాడు, 5 మంది. 5వ వాడు లేచి వెళ్ళలేదట, ఎందుకంటే వెళ్తే నన్ను కూడా వీడు కామెంట్ చేస్తాడు. అలా కాకుండా ఏకాంతంలో ఉండాలి. ఏం వెళ్ళి ఏం మాట్లాడాలి? ఓ ప్రకరణంలో ఒక కథ చెబుతుంది మనకు పురాణంలో. ఒక పాలమ్మేవాడు. వాడు వాని దినచర్య ఏంటంటే, ఉదయం 5 గంటలకు లేవాలి, చీకట్లో పాలను పితకాలి, ఓ కుండలో వేసి పెట్టాలి, భార్య దాన్ని తీసుకెళ్లి ఇంటింటికి వేసి వస్తుంది. ఈ విధంగా వారి దినచర్య జరిగేది. దాంతో వచ్చినటువంటి డబ్బు చేత జీవనం గడిపేటువంటి వారు. ఓ రోజు వాడు పాలు పితికి పెట్టాడు, భార్య తీసుకొని వేసొచ్చింది. ఆ రోజు ఎవరైతే ఆ పాలను తాగారో అందరూ చనిపోయారు. చనిపోగానే వీరందరూ ఎవరైతే చనిపోయారో అందరూ అక్కడ యమలోకంలో పోయి ఉన్నారు. యముని సభలో చిత్రగుప్తాదులందరూ కూర్చొని ఉన్నారు, యముడు కూర్చొని ఉన్నాడు. అప్పుడు చిత్రగుప్తాదులు అడుగుతున్నారు, అయ్యా వీరందరూ చనిపోయారు ఆ పాలు తాగడం ద్వారా. ఆ పాలు తాగడం ద్వారా చనిపోయినందుకు ఒక పాపం వచ్చింది. పాలు తాగిన తర్వాత చనిపోయినందుకు ఒక పాపం వచ్చింది. ఆ పాపాన్ని ఎవరి అకౌంట్ లో వెయ్యాలి? యముడన్నాడు, ఎవరైనా పాలు తాగితే చనిపోతారా? ఏం జరిగింది చెప్పండి అనగానే అప్పుడు స్వామి, మీకు తెలియనిదేముంది, మీకు అంతా దూరదృష్టి దూరశ్రవణం ఉన్నటువంటి వారు, మీకు తెలియంది కాదు, కానీ ఏం జరిగిందో చెప్తాను వినండి. మీకోసం కాదు, సభలో ఉన్నటువంటి సభికుల కోసం చెప్తానని చెప్పి చిత్రగుప్తుడు చెప్తాడు. ఉదయం 5 గంటలకు వీడు పాలు పితికి పెట్టాడు ఒక కుండలో. కుండలో పెట్టినప్పుడు అదే సమయంలో ఒక గద్ద నేల మీద పాకుతూ వెళ్తున్నటువంటి ఒక పాముని చూసి తన ఆహారం కదా అని చెప్పి దాన్ని తన ముక్కు చేత కరుచుకొని వెళ్తూ ఉంది. వెళ్ళేటప్పుడు ఆ పాము ఏం చేసింది అంటే, విడిపించుకోవాలని చెప్పి విదిలించింది. తనను ఆ ముక్కు నుంచి, ఆ చుంచు నుంచి బయటికి రావాలని చెప్పి తాను చాలా తనకలాడింది. ఆ సమయంలో దాని నోటి నుంచి విషం పడింది. ఆ పైనుంచి పడ్డటువంటి విషం ఏమైంది అంటే ఆ పాలకుండలో పడింది. ప్రతిరోజు వాడు ఆ పాలకుండ మీద ఒక మూతను మూసేవాడు, ఆ రోజు మూయలేదు. ఆ విషం పడినందున భార్య తీసుకెళ్లి ఎవరికైతే ఆ పాలన ఇచ్చిందో ఆ పాలన తాగినటువంటి వారందరూ చనిపోయారు. ఇది ప్రసంగం. కనుక ఈ చనిపోయినటువంటి వారు 50 ఇళ్లకు వేసింది, 50 మంది చనిపోయారు. ఆ పాపం వచ్చింది, 50 జనుల చంపిన పాపం వచ్చింది. ఇది ఎవరి కంట్లో వెయ్యాలి చెప్పండి అని చెప్పి సభకులను అడిగారు. అడగగానే వారికి ఏం తోచలేదు, ఏం చెయ్యాలి అని చెప్పి విచారం చేస్తూ ఉండగా యముడు అన్నాడట, ఆ పాలవాని ఇంటి పక్కన ఉన్నటువంటి వారు ఓ 10 ఇళ్లున్నాయి, ఆ 10 ఇంటి యజమానులకి ఈ పాపము వేయండి అని చెప్పి, వారి అకౌంట్ లో వేయండి అని చెప్పి యముడన్నాడు. అయ్యా, వాళ్ళేం తప్పు చేశారండి? ఈ ప్రసంగంలో వాళ్ళు తప్పేముంది అనగానే యముడన్నాడట, చూడు చిత్రగుప్త, నీకు కూడా అంత తెలుసు, కానీ చెబుతాను నేను ధర్మ సూక్ష్మాన్ని. ఆ పాలను తీసుకొని వేసి వచ్చిన రోజు సాయంత్రం ఈ 10 మంది ఒక చెట్టు కింద కూర్చొని చర్చిస్తున్నారు.
ఈ మరణానికి అన్నింటికి కారణం ఎవరు? ఆ పాలు పితికినటువంటి వాడు. వానికి బుద్ధి లేదు, దాన్ని ముయ్యలేదు, ముయ్యనందుకు దాంట్లో ఆ విషం పడింది కనుక ఆ పాపం ఆ యజమానికి పోవాలి అని చెప్పి కొంతమంది. ఇంకొంతమంది అన్నారట, ఆ యజమాని ఏదో మర్చిపోయాడండి, భార్యకి కానీ బుద్ధి లేదా? ప్రతిరోజు మూసేవాడు, ఈ రోజు ముయ్యలేదు, దీంట్లో ఏమైనా పడిందా అని చెప్పి పరీక్ష చేయొచ్చు కదా. పరీక్ష చేయకుండా వేసింది కనుక ఈ పాపం మొత్తం ఆమె అకౌంట్ లో పడాలి. ఇందులో వీళ్ళిద్దరికి ఏం తెలుసండి? వీళ్ళకి ఏమి తెలీదు. విషం కక్కింది కదా, ఆ పాము తప్పు. విషం ఉన్నందుకు చనిపోయినారు కదా, ఆ పాము తప్పు, వీళ్ళిద్దరిది కాదు అని చెప్పి మరికొందరు. పాము తనంట తన విషయాన్ని వేసిందా? ఆ గద్ద పట్టుకున్నందుకు గద వేసింది. ఆ గద్ద పట్టుకోకపోతే పాము విషం వేసేది కాదు, వారు చనిపోయేవారు కాదు. కనుక ఈ పాపం గద్దది అని మరికొందరు. ఈ విధంగా ఒకరి ఒకరు చర్చించుకుండడం చేత యముడంటాడు, ఎవరూ తెలియకుండా తప్పులు తెలియకుండా చేశారు, ఇందులో ఎవరి తప్పు లేదు. కానీ వారు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు కదా, చెయ్యని పాపం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, వారికి ఈ పాపపు భాగం వెళ్ళని వారి అకౌంట్ లో వేయండి అని చెప్పి చెప్తారు. అందుకు ఓ సామెత ఉంది కన్నడలో, మాడిదవర పాప ఆడిదవర బాయల్లి అని చెప్పి. చేసినటువంటి వారి పాపం దాని గూర్చి మాట్లాడినటువంటి వారికి చెందుతుందట. కనుక ఓ 10 మందిలో వెళ్ళి మనం ఎవరిని కామెంట్ చేయకూడదండి. అందుకు వివిక్త దేశ సేవిత్వం, ఏకాంతంలో కూర్చొని వెళ్తే ప్రాబ్లం అవుతుంది, ప్రారంభం అవుతుంది. తర్వాత అరతిర్ జన సంసది, జన సంసత్ ఏముంటుంది, జనుల యొక్క సభ ఏముంటుంది, అక్కడ వెళ్ళకూడదు, దూరం ఉండాలి వారి నుంచి, ఏకాంతంలో ఉండాలి. ఇది కూడా జ్ఞాన సాధనం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యత. నిరంతరం పరమాత్మ జ్ఞానాన్ని ఆర్జించాలి అనేటువంటి తపన, ఇది జ్ఞాన సాధన. ఆ జ్ఞానం చేత నేను అపరోక్ష జ్ఞానాన్ని పొందాలి అనే దానికి శాస్త్రావమర్శనం చేయాలి, శ్రవణం చేయాలి. ఇది జ్ఞాన సాధన. వీటిలన్నింటినీ జ్ఞాన సాధన అంటారు. దీనికి భిన్నమైనటువంటిది, దీనికి విరుద్ధమైనటువంటిది ఏముందో దాన్ని అజ్ఞానం అని అంటారు అని కృష్ణ పరమాత్ముడు చాలా వివరంగా జ్ఞాన సాధనాల్ని గురించి చెప్పాడు. చెప్పగానే ముందు అంటాడు, జ్ఞేయం ఎవరు, జ్ఞాన విషయం ఎవరు, దేని చేత మనకు మోక్షం కలుగుతుంది, ఏ జ్ఞానాన్ని పొందడం ద్వారా జ్ఞాన సాధనం చెప్పారు. ఆ జ్ఞాన సాధనం ఇది ఎవరి జ్ఞానం కావాలి మనకు లభించాలి అని నీకు సందేహం ఉంది కదా, దాని గురించి చెబుతాను విను. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. శాస్త్రం యొక్క సబ్జెక్ట్ విషయం ఏముంది, దాన్ని జ్ఞేయం అని అంటారు. దాని గురించి చెప్తాను విను. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతం అశ్నుతే. ఏ జ్ఞానాన్ని పొందడం ద్వారా, ఏ విషయకమైనటువంటి జ్ఞానాన్ని పొందడం ద్వారా అమృతాన్ని పొందగలవో, అమృతం అంటే మరణం లేనిది, మరణం లేనటువంటి అవస్థను, మోక్షాన్ని పొందగలవో దాని గురించి చెప్తాను విను. ఆ విషయమేముంది, ఇది అనాదిమత్, అనాది కాలం నుంచి, దానికి ఆది లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు. నసత్తన్ నాసదుచ్యతే, దానికి సత్ అని కూడా అన్నారు, అసత్ అని కూడా అన్నారు. సదసద్ విలక్షణం. సత్ అంటే మూర్తమైనటువంటి పదార్థాన్ని సత్ అంటారు. మూర్తం అంటే కళ్ళకు కనిపించేటువంటి ఒక రూపం కలిగిన దాన్ని మూర్తం అని అంటారు. కళ్ళకు కనిపించినటువంటి కనిపించిన దాన్ని అమూర్తం అని అంటారు. మన కళ్ళకు కనిపించేటువంటి రూపాన్ని నశించిపోయేటువంటివి కనుక, ఈ నశించిపోయేటువంటి రూపం లేనటువంటి వాడు కనుక భగవంతునికి సత్
అని అన్నారు. మనకు కనిపించే సత్ అన్ని ఏమి నశించేటువంటివి. దాని నుంచి విలక్షణమైనటువంటి వాడు కనుక వీడు సత్ కూడా కాదు, నశించేటి స్వభావం లేనటువంటి వాడు. అసత్ పోని రూపం లేనటువంటి వాడా అంటే శుద్ధమైనటువంటి జ్ఞానానందాత్మకమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు కనుక వీణ్ణి అసత్ కూడా అన్నారు. సత్ కాదు, అసత్ కాదు కనుక భగవంతుడు సదసద్ విలక్షణుడు, నాశమయ్యేటువంటి మూర్తి లేనటువంటి వాడు, సచ్చిదానందాత్మకమైనటువంటి మూర్తి ఉన్నటువంటి వాడు కనుక అసత్ కాదు. నాశమయ్యేటువంటి మూర్తి లేనటువంటి వందున సత్ కాదు. సత్ అంటే నాశమయ్యేటి రూపం ఉన్నటువంటి వానికి సత్ అని అంటారు. ఈ భగవంతుడు సత్ కాదు. ఎందుకు? నాశమయ్యేటువంటి మూర్తి లేదు, ఆయనకు దేహం లేదు. అసత్ కాదు, కారణం ఏంటి అంటే ఆయనకు జ్ఞానానందాత్మకమైనటువంటి మూర్తి ఉన్నది కనుక మూర్తి లేనటువంటి వాడు కాదు. కనుక సదసద్విలక్షణ అని చెప్పి అంటారు అని కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. మూర్తామూర్త వ్యతీతత్వాత్ నసత్తన్ నాసదుచ్చతే అని చెప్పి ఒక స్మృతి దీని గురించి ప్రమాణం చెబుతుంది. కనుక మూర్తము కానటువంటి అమూర్తము కానటువంటి వాడిని సదసద్విలక్షణ అని చెప్పి అంటారు. అతని సామర్థ్యం ఏంటి? ఆ భగవంతుని సామర్థ్యం ఏంటి? ఎందుకు ఈయన లోక విలక్షణుడు? ఎందుకు ఈయన ఉపాసన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి అని చెప్పి ప్రశ్నిస్తే దానికి జవాబునిస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వత పాణిపాదం తత్, ప్రతి ఒక్క జీవిలో ప్రతి ఒక్క అవయంలో చేతులు కాళ్ళు ఉన్నటువంటి వాడు ఆయన. ఆయన చేతులు కాళ్ళు ప్రతి ఒక్క అవయంలో ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమండి? చేతిలో చెయ్యి ఉండొచ్చు, కాళ్లలో కాళ్ళు ఉండొచ్చు, ముఖంలో ముఖం ఉండొచ్చు. అలా కాకుండా ముఖంలో కాళ్ళు, కాళ్లలో చేతులు, ముఖము, ఇది ఎలా ఉండడం సాధ్యం అంటే అందుకు శాస్త్రం అంటుంది, మనకందరికీ ఏంటంటే ప్రతిరోధకాలు, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఏంటి అంటే ఎవరో చెప్పారు నేను, వాళ్ళు ఏదో చెప్పారండి, నాకు చస్మా వేసుకోకపోవడం వల్ల వినిపించలేదు, వినడానికి చస్మకు ఏం సంబంధం? ఆయన తాత్పర్యం ఏంటి అంటే ఆ పెదాల అలికిడి, పెదాల ఏమి మూమెంట్స్ ఉంటుందో దాని నుంచి నేను అర్థం చేసుకోగలను, కానీ చస్మా వేసుకోలేనందున చిన్నగా మాట్లాడాడు, నాకు వినిపించలేదు అని తాత్పర్యం ఉండొచ్చు. కానీ కంటి చేత శబ్ద జ్ఞానం మనకు కలగదు. మన కంటికి ఉన్నటువంటి శక్తి ఏంటి? కేవలం రూపం చూసేటువంటి, రూపాన్ని దర్శించేటువంటి శక్తి మాత్రమే. చెవికి శబ్దాన్ని వినేటువంటి శక్తి మాత్రమే. నోటికి తినడానికి, మాట్లాడడానికి ఉన్నటువంటి శక్తి మాత్రమే. కాళ్లకు నడిచేటి శక్తి, చేతులకు పని చేసేటువంటి శక్తి. అలా కాకుండా కాళ్ల చేత భోంచేయండి అంటే చేయలేదు. ఎందుకంటే ఆ శక్తి లేదు నాకు, నేను అల్పశక్తిని. కానీ భగవంతునికి ఆ అవస్థ లేదు. భగవంతుడు నాయందు నా రూపంలో ఉన్న ఆయన తల నా కాళ్లలో ఉంది, ఆయన చేతులు నా కాళ్లలో ఉన్నాయి. నా కాళ్ళు చేసేటువంటి పని ఆయన తల చేస్తుంది, నా చేతులు చేసేటువంటి పనిని ఆయన కాళ్ళు చేస్తాయి, నా తల చేసేటువంటి పని ఆయన చేతులు చేస్తాయి. చేతులతో తింటాడు, చేతులతో నడుస్తాడు, చేతులతో వింటాడు, కాళ్లతో తింటాడు, కాళ్లతో నడుస్తాడు, కాళ్లతో చూస్తాడు, వింటాడు. ఈ విధంగా ప్రతి ఒక్క అవయం చేత ఆయన అన్ని కర్మలు చేయగలడు. ఎందుకంటే ఆయన శక్తి సీమితమైనటువంటిది కాదు, బౌండరీ ఉన్నటువంటిది కాదు, అనంత శక్తివంతుడు. కనుక
సర్వత పాణిపాదంతత, అన్ని చోట్ల ఆయన అవయవాలు, అన్ని అవయవాలు ఉన్నాయి. సర్వతోక్షి శిరోముఖం, అన్ని చోట్ల కళ్ళు ముఖము అన్ని ఉన్నటువంటి వాడు. సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి, అన్నింటినీ వ్యాపించి ఉన్నటువంటి వాడు. భగవంతుని వ్యాప్తి జ్ఞానం ఏముంది, ఇది చాలా అద్భుతమైనటువంటిది, మన ఊహకు అందనటువంటిది. అంటే సర్వవ్యాప్తుడైనటువంటి భగవంతుని ఒక రూపం ఉంది, ముందు వస్తుంది, చెప్తాను దాన్ని. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఆ క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో ఆ భగవంతుడు ఏమి అంటే అన్ని ఇంద్రియాలను మరియు అన్ని ఇంద్రియ గుణాలను తెలిపేటువంటి వాడు. ఆయన ఇంద్రియాలు చాలా అద్భుతమైనటువంటివి. మన ఇంద్రియాలు ఊడి వచ్చేస్తాయి, కరెక్టా? కన్ను గుడ్డుని పీకేయచ్చు మనం. కళ్ళు లేనటువంటి వాడు బతుకుతాడు. పళ్ళు ఊడిపోతాయి, కాళ్ళు చేతులు తెగిపోవచ్చు, యాక్సిడెంట్ జరిగి ఏదైనా తెగిపోవచ్చు. కానీ భగవంతుని ఇంద్రియాలు భగవంతుని స్వరూపము కంటే భిన్నమైనటువంటివి కాదు. ఆయన ఇంద్రియాలను మనం వేరు చెయ్యలేం. సర్వేంద్రియ వివర్జితం, ఇంద్రియాల భేదము లేనటువంటి వాడు. అసక్తం సర్వభుచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. తరువాత సర్వభృచ్చైవ, అప్రాకృతమైనటువంటి అన్నింటి భోగాలు చేసేటువంటి వాడు. దేనిలో ఆసక్తి లేదు వాడు. ఇది లేకపోతే ఎలా, నాకు దుఃఖం కలుగుతుంది కదా, మనకంతా భయం ఉంటుంది. ఏంటంటే మామిడి పండ్లు ఈరోజు ఒక ఏదో చేనుకు వెళ్ళాం, అక్కడ 30 రూపాయలకి ఇస్తున్నారు, 40 రూపాయలకి ఇస్తున్నారు. ఊర్లో కంటే చాలా తక్కువ కదా, ఓ 10 కేజీలు తీసుకుందాం, ఓ 5-6 రోజులు పడి ఉంటుంది, రేపు దొరకవు కదా అని ఏం చేస్తామంటే సంగ్రహించి పెట్టేస్తాం. అవి పాడైతాయన్నటువంటి దూరాలోచన మనలో ఉండదు, కరెక్ట్? కానీ భగవంతుడు అలా కాదు, దేనిలో ఆసక్తి లేదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైనటువంటి తృప్తి కలిగినటువంటి వాడు, ఆనందం కలిగినటువంటి వాడు కనుక అసక్తం సర్వభృచ్చైవ, అన్ని పదార్థాలలో ఉన్నటువంటి తనను తాను మాత్రమే భగవంతుడు భోగిస్తాడు. భగవంతుని భోగానికి కారణం ఎవరు? తాను మాత్రమే. తనకు తానే రుచి అనిపిస్తాడు, మరోటి ఏది రుచి అనిపించదు. కనుక భగవంతుడు సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ, ప్రాకృత గుణాలు లేనటువంటి వాడు, అప్రాకృతమైనటువంటి గుణాలను అనుభవించేటువంటి వాడు భగవంతునికి. చూడండి, నిర్గుణం గుణభోక్త, అనంత గుణ పరిపూర్ణుడు భగవంతుడు, కానీ నిర్గుణం అంటాం. కారణం ఏంటి అంటే అప్రాకృతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు కనుక అనంత గుణ పరిపూర్ణుడు. ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి గుణాలు లేనందున ఆయన నిర్గుణుడు. రైట్? ఇవన్నీ వీటిని చాలా వివరంగా తెలుసుకోవాలి. నిజంగా సమయం లేదు కనుక నేను స్పృశిస్తూ వెళ్తాను. ఎప్పుడైనా ప్రసంగం వచ్చినప్పుడు దాన్ని వివరిస్తాను. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చయత్. బహిరంతశ్చ భూతానాం, ప్రతి ఒక్క జీవి లోపల ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు భగవంతుడు. ఇది ఎవరికీ సాధ్యం కానట్టు, ఏ జీవికి సాధ్యం కానట్టు. చెప్పండి, మన దేహంలో మన జీవం ఉంది, కానీ మన జీవంలో మన దేహం ఉందా? భగవంతునికి ఇది చాలా సులభమైనటువంటిది, సులభ సాధ్యమైనటువంటి. భగవంతుని రూపం ఒకే ఒక రూపం బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉంది. బ్రహ్మాండాన్ని వ్యాపించడం వల్ల బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి ఆ భగవంతునిలో ఉన్నాయి. భగవంతుడు ఒక్కొక్క జీవిలో
ఇండివిజువల్ రూపంగా ఒక్కొక్క రూపంతో ఉన్నాడు భగవంతుడు. నాలో నా రూపంలో, మీలో మీ రూపంలో, ప్రతి ఒక్కరిలో ఆయా రూపంలో భగవంతుడు ఉన్నాడు. కనుక వారి లోపల బయట వ్యాపించున్నటువంటి వాడు భగవంతుడు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ. సర్వత్ర వ్యాప్తమైనటువంటి ఒక రూపం ఉంది, అది ఏం పని చేయదు. ఎందుకంటే అన్ని చోట్ల ఉంది కనుక. వికారము లేనటువంటిది అచరం. చరమేవచ, నాలో ఉండి నడుస్తుంది, మీలో ఉండి పరిగెడుతుంది, మీలో ఉంది ఇంకొకరిలో ఉండి వింటుంది, ఇంకొకరిలో ఉండి చూస్తుంది, అన్ని చేస్తుంది. ఒక్కొక్క రూపం, ఒక రూపం అలానే ఉంటుంది, ఒక రూపం అన్నింటినీ చేస్తుంది. కనుక అచరం చరమేవచ సూక్ష్మత్వ తదవిజ్ఞేయం. మరి ఎందుకు కనిపించదండి? చాలా సూక్ష్మమైనటువంటి భగవంతుడు అందరికీ కనిపించడు. దూరస్థం శాంతికేచ తత్, చాలా దూరం ఉన్నాడు కనిపించడు, చాలా దగ్గరున్నాడు కనిపించడు. కనిపించడానికి సర్టైన్ స్పేస్ కావాలి. మీరు మీ మొబైల్ ని ముక్కు దగ్గర పెట్టుకోండి, ముక్కుకు తాకించుకొని పెట్టండి, ఏమైనా కనిపిస్తుందా మీకు? అలా కాకుండా 1 ఫీటు 2 ఫీట్ దూరంలో మీరు ఉంచండి, అంతా కనిపిస్తుంది. ఇంత దగ్గరున్నా కూడా కనిపించదు కదరా నీకు? చాలా అతి దగ్గరనే కనిపించకపోవడానికి కారణం. కనుక భగవంతుడు చాలా దూరంలో ఉన్నాడు, చాలా దగ్గరలో ఉన్నాడు, అందుకు సూక్ష్మైనందుకు కూడా కనిపించట్లేదు. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్చుత తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. వ్యాప్తమైనటువంటి ఒక రూపం ఉంది. ఆ రూపం పాదాల దగ్గర నేనున్నాను, చేతుల దగ్గర మీరున్నారు, తల దగ్గర ఇంకొకరు ఉన్నారు. కనుక భగవంతుని పాదాలు ఎక్కడున్నాయి? నాలో ఉన్నాయి. ఉదరం ఎక్కడుంది? మధ్య భాగం ఎక్కడుంది? మీలో ఉంది. తల ఎక్కడుంది? ఇంకొకరిలో ఉంది. ఈ విధంగా భగవంతుని రూపం విభక్తమైనటువంటి రూపాలు ఉన్నాయి. కాళ్ళు నాలో, చేతులు ఇంకొకరిలో, తల ఇంకొకరి. అవిభక్తంచ భూతేషు విభక్తమివ స్థితం. అంతా కలిపితే ఒక దేహం అవుతుంది, దాంట్లో విభాగం లేదు. ఇప్పుడే విన్నాం, భగవంతునికి భగవంతుని ఇంద్రియాలకు విభాగం లేదు. కనుక ఆ దేహం అవిభక్తమైనటువంటిది, కానీ విభాగం ఇవ స్థితం, విభాగం ఉన్నటువంటి వాడు వలె ఉంటాడు. నాలో ఒక రూపంతో ఉంటాడు, ఇంకొకరిలో ఇంకొక రూపంతో ఉంటాడు, ఇంకొకరిలో ఇంకొక రూపంతో ఉంటాడు. కనుక నాలో ఉన్నటువంటి రూపం వేరు, ఇంకొకరిలో ఉన్నటువంటి రూపం వేరు, ఇంకొకరిలో ఉన్నటువంటి రూపం వేరు. ఇది విభక్తమైనటువంటి రూపం. విభాగం లేదు, కానీ విభాగం ఉన్నటువంటి వాడి వలె ఉంటాడు భగవంతుడు. ఇవన్నీ చూడడానికి చాలా విరుద్ధం అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్ గా ఆలోచించండి. నా కంటిలో కపిల నామక భగవంతుడు ఉన్నాడు, చెవిలో ఆకాశ నామక భగవంతుడు ఉన్నాడు. సో కపిల నామక భగవంతుని రూపం వేరు, ఆకాశ నామక భగవంతుని రూపం వేరు. నోటిలో వరుణ నామక భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుని రూపం వేరు కదా. కానీ రూపం వేరు అయితే విభాగాలు కదండి. ఇది ఈ కంటిలో ఈ రూపంలో ఉన్నాడు, చెవిలో ఈ రూపంలో ఉన్నాడు, నోటిలో ఈ రూపంలో ఉన్నాడు, వేరే వేరే కదా? కాదు. చూడ్డానికి వేరు, కానీ వాటిలో భేదం లేదు. భగవంతుని రూపాల్లో భేదం లేదు. ఇది చాలా కఠినమైనటువంటిది, సులభంగా అర్థం కానటువంటిది, కానీ అనుభవిస్తూ వెళ్తే మాత్రం ఇది మనకు అర్థమవుతుంది. కనుక విభక్తమివ చ స్థితం భూత భర్తృచి తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఆ భగవంతుడే అన్ని భూతాలను పోషించేటువంటి వాడు, అన్ని భూతాలను సంహరించేటువంటి వాడు, అన్నింటినీ సృష్టించేటువంటి వాడు. ఈ గుణాలన్నీ పైన చెప్పినటువంటి 4-5 శ్లోకాల్లో ఉన్నటువంటి గుణాలు ఏవి వేరే వారిలో లేవు కనుక ఈయనలో అంత ప్రభవత్వం ఉంది, అంత శక్తి సామర్థ్యం ఉంది అని చెప్తున్నాడు. ఇంకా చెబుతూ మళ్ళీ ఆ భగవంతుని క్షేత్రజ్ఞుని విశేషం చెబుతూ కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం.
మనకు కనిపించేటువంటి పదార్థాల్లో చాలా ప్రకాశమైనటువంటిది సూర్యుడు. ఆ సూర్యునికి ప్రకాశం ఇచ్చేటువంటి వాడు ఈయన. జ్యోతిషామపి తజ్జ్యోతి. లేకపోతే భగవంతుని ప్రకాశం ఎంత ఉంది అంటే కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుల సమమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఒక సూర్యుడున్నాడు, ఒక సూర్యుని ప్రకాశం కోటి సూర్యుల ప్రకాశం. ఎలా ఉంటుంది చెప్పండి? సూర్యుని ముందు దీపం పెడితే కరెంటు పోయింది, రాత్రిపూట కొవ్వొత్తి వెలిగించాం. ఉదయం పూట కరెంటు పోయింది, కొవ్వొత్తి వెలిగిస్తామా? ఎండలో రోడ్డు మీద నిలబడి కరెంటు పోయింది అని చెప్పి ఎవరో చెప్పారు, మనం ఏం చేస్తాం? కొవ్వొత్తి వెలిగించి పెట్టుకున్నాం. ఏమైతుంది? అది దీపం వెలిగేదే కనిపించదు. రూమ్ లో ఉంటే కనిపిస్తుంది, ఏదో కొంచెం చీకటి ఉంటుంది కనుక ఏమవుతుంది? దీపం వెలిగిస్తే వెలుతురు వచ్చింది అని కనిపిస్తుంది. సూర్యుని కింద మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు సూర్యుడు నెత్తి మీద ఉన్నాడు, బయట రోడ్డు మీద నిలబడి ఏం చేశాను? కొవ్వొత్తిని వెలిగించి పెట్టుకున్నాను. ఎలా ఉంటుంది? ఆ విధంగా సూర్యుడు కూడా జ్యోతిషామపి, ప్రకాశవంతమైనటువంటి సూర్యుడు కూడా ఈ జ్యోతి కోటి సూర్యుల ప్రభ కలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి ప్రకాశం కలిగినటువంటి సూర్యుని భగవంతుని ముందు ఏమవుతాడు? చాలా చిన్న కొవ్వొత్తి మాదిరికి మారిపోతాడు. తమస పరముచ్యతే. అన్ని చోట్ల ఉన్నటువంటి తమస్సుని మీరినటువంటి వాడు భగవంతుడు. ఆయనలో ఎటువంటి తమస్సు లేదు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య నివిష్టితం. ఆయన ఇప్పుడు చూడండి, నా పదార్థం ఏదో ఒకటి ఒక రింగ్ ఉంది, అదేమైంది? కింద పడింది, మంచం కింద వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే నేనేం చేస్తాను? ఒక టార్చ్ వేసి దాన్ని వెతుకుతాను. రైట్? అంటే ప్రకాశము లేనటువంటి ఉంగురము కింద పడినందుకు దాన్ని వెతకడానికి ప్రకాశాన్ని నేను వేశాను. అదే విధంగా ప్రకాశంగా కనిపించకపోతే, ప్రకాశమే పడిపోతే అంటామా? దీపమే కనిపించకపోతే అంటామా? అనం. పదార్థం కనిపించకపోతే దీపం పెడతాం. దీపమే కనిపించకపోతే, దీపం ఇది స్వప్రకాశం. అదే విధంగా భగవంతుడు జ్ఞానం స్వప్రకాశం. జ్ఞేయం అందరూ ఆయన్ను తెలుసుకొనవలసినటువంటిదే. జ్ఞానగమ్యం, జ్ఞానం చేత మాత్రమే పొందబడతాడు ఆయన. ఇది వేరే వారిలో సామాన్యమైనటువంటిది కాదు, అనితర సాధ్యమైనటువంటిది. కనుక ఈయన్నే మనం ధ్యానించాలి అని చెప్పి ఆయన మహత్వాన్ని, క్షేత్రజ్ఞ మహత్వాన్ని కృష్ణ పరమాత్ముడు చెబుతూ, ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏత విజ్ఞాయ మద్భావయోపపద్యతే. నువ్వు అడిగావు కదా, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎవరు, ఆయన సామర్థ్యం ఏంటి, అన్నింటినీ నేను విస్తారంగా చెప్పాను. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వాడు నా భక్తుడు, వాడు నా భావాన్ని పొందగలడు. నా భావం ఏంటి, నా క్వాలిటీ ఏంటి, ఆ క్వాలిటీకి సమమైనటువంటి క్వాలిటీని పొందగలడు. ఏ క్వాలిటీ ఉంది భగవంతునికి? మరణం లేదు, దుఃఖాది దోషాలు లేవు, అటువంటి స్థానాన్ని పొందగలడు అని అర్థం తప్పిస్తే అభేదమని కాదు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఈ విధంగా ప్రకృతి అయినటువంటి క్షేత్రం, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఇద్దరూ కూడా అనాది అయినటువంటి వారు. సూక్ష్మ ప్రకృతి కూడా అనాది అయినటువంటిదే. అందులో ఏమి వికారాలు, ఇచ్ఛాది వికారాలు, సాత్వికాది గుణాలు ఏమున్నాయి కదా, ఇవి ప్రకృతి చేత పుట్టేటువంటివి, భగవంతుని చేత కాదు, ప్రకృతి చేత పుట్టేటువంటివి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. శరీరేంద్రియాలను సంపాదించటంలో జీవికి కారణమైనటువంటిది ప్రకృతి.
అంటే ఇటువంటి శరీరం రావాలి, ముక్కు ఇంత ఉండాలి, చెవి ఇలా ఉండాలి, నోరు ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి అంటుంటాం. ఏం కళ్ళండి వాళ్ళవి, ఏం చెవులండి వీళ్ళవి, ఏం పళ్ళండి వీళ్ళవి. చూస్తేనే ఒక అట్రాక్షన్ కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే అది ప్రకృతి కారణం. వీడు చేసినటువంటి ఆ కర్మలకు అనుగుణంగా ఇటువంటి దేహ గుణాలు వీనికి రావాలి అని చెప్పి ప్రకృతి కారణమైనటువంటిది, ఆ జీవి అనుభవించేటువంటి సుఖ దుఃఖాలకు కారణమైనటువంటిది భగవంతుడు, పురుషుడు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. పురుష ప్రకృతితో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. ఆ పురుషుడు భగవంతుడు ప్రాకృతమైనటువంటి శరీరంలో ఉండి ఏం చేస్తాడు అంటే జీవి సుఖ దుఃఖాలను అనుభవించే విధంగా చేస్తాడు. ఎందుకలా? భగవంతుడు ఎందుకు చెయ్యడు అంటే, ఒక నూనె మూక ఉంటుంది, బౌల్, అందులో నూనెని వేస్తాం, పొయ్యి మీద పెడతాం. పొయ్యి తాకేది దేనికి? మూకకు. మరిగేది ఏంటి? హీట్ తాకేది మూకకు, మరిగేది ఏంటి? నూనె. ఆ విధంగా భగవంతుడు అన్ని జీవరాశుల్లో ఉన్నా కూడా వాటి సుఖ దుఃఖాలను భగవంతుడు అనుభవించడు, ఆ జీవి అనుభవించే విధంగా చేస్తాడు. ఏమి? ఆ జీవి యొక్క సుఖ దుఃఖాలకు కారణం ఏంటి అంటే వాణి సత్వాది గుణాల సంబంధం. వాడు సాత్వికడై ఉంటే, సత్వగుణం అధికంగా ఉంటే సాత్వికమైన పనులు చేస్తాడు కనుక వానికి పుణ్యం, కనుక సుఖాన్ని అనుభవిస్తాడు. ఎవరైతే రాజసుడు ఉన్నాడో వాడు కొంత మంచి చేస్తాడు, కొంత చెడు చేస్తాడు కనుక కొంచెం సుఖం, కొంచెం దుఃఖం అనుభవిస్తాడు. ఎవరైతే తామసుడు ఉన్నాడో ఎక్కువ పాపాలను చేస్తాడు కనుక ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఈ విధంగా వాని పాప పుణ్యాలకు కారణమైనటువంటిది ప్రకృతి యొక్క సంబంధం, సత్వాది గుణాల సంబంధం. ఉపద్రష్టానుమంతా చ భర్తా చ భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే ఉపద్రష్ట, చాలా ఎత్తులో నిలబడి అందరూ చేసేటువంటి కర్మలు చూస్తూ ఉంటాడు. అనుమంత, బుద్ధిని ప్రేరేపిస్తాడు. భర్త, సర్వజీవులను భరించేటువంటి వాడు, తన ఆశ్రయంలో ఉంచుకున్నటువంటి వాడు. భోక్త, కర్మల ఫలాల్ని అంటేమి ఆ కర్మలలో ఉన్నటువంటి సత్వాన్ని మాత్రమే భోగించేటువంటి వాడు భగవంతుడు. ఈశ్వరుడు, అందరినీ నియంత్రించేటువంటి వాడు, మహా ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. ఆయన్ని పరమాత్మ అని అంటారు. ఇతడే క్షేత్రజ్ఞుడు అని చెప్పి చెబుతూ ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైః సహ సర్వథా వర్తమానోపి నసభూయోభిజాయతే. ఎవరైతే ఈ విధంగా ప్రకృతిలో ఉండి భగవంతుడు, పురుషుడు ఈ కర్మలన్నింటినీ చేయిస్తున్నాడు అని భగవంతుని నిజమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉంటారో అటువంటి వాడు ఎలా ఉన్నా కూడా, అటువంటి వాడు ఎప్పటికీ చెడు కర్మలను అయితే చేయడు. అన్నింటినీ చేయించేటువంటి వాడు భగవంతుడు. నా కర్మానుగుణంగా చేయిస్తాడు కనుక నా కర్మను నేను సక్రమంగా ఉంచుకోవాలి, సక్రమంగా చెయ్యాలి అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు తప్పు చేయడానికి వెళ్ళడు. ఒకవేళ వాడు తెలియక ఏ తప్పు చేసినా కూడా వానికి సద్గతి కలగడం నిశ్చితం. సర్వథా వర్తమానోపి నసభూయోభిజాయతే. మరోసారి వాడు ఈ సంసారంలో పుట్టడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ఉత్తములు ఉంటారు, కేవలం భగవంతుని ధ్యానిస్తూ 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 తమ హృదయ కమలంలో ఉన్నటువంటి భగవంతుని చూస్తారు. ఇంకొందరు సాంఖ్యయోగం చేత, ఇంకొందరు కర్మయోగం చేత తమలో భగవంతుని దర్శనం చేసుకుంటారు. అన్యే త్వేవమజానంతః శృత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంతేవ మృత్యుం శృతిపరాయణాః. ఇంకొందరు ఈ సామర్థ్యం లేదు, ధ్యానం చేయలేరు, సాంఖ్యం లేదు వారికి, తర్వాత కర్మయోగం కూడా లేదు. ధ్యానయోగం, సాంఖ్యం అంటే జ్ఞానయోగం, తర్వాత కర్మయోగం, ఈ మూడు తెలియదు వాడికి. కానీ
వినాలనేటువంటి తపన ఉన్నది. తెలుసుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్తారా, అయ్యా మీరు తత్వాలను చెప్పండి 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 అని చెప్పి ఆ తత్వాలను వింటూ 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 వాడు ఉపాసన చేస్తారు. వారికి కూడా మృత్యు నుంచి మోక్షం ఉంది, మరోసారి వారికి ముక్తి ఇది సంసారం కలగదు, లభించదు. యావత్ సంజాయతే కించితో సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షైత్రజ్ఞ సంయోగ తద్విద్ది భరతర్షభ. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చరాచరాత్మకమైనటువంటి ప్రతి వస్తువుకి కూడా కారణమైనటువంటిది ఏంటి? క్షేత్ర మరియు క్షేత్రజ్ఞుల కలయిక. క్షేత్రం వేరే చోట ఉంది, క్షేత్రజ్ఞుడు వేరే చోట ఉన్నాడు. రెండు కలవలేదు అంటే ఏది సృష్టి కాదు. ఒక చోట దేహం ఉంది, ఇంకో చోట జీవం ఉంది. పని చేయమంటే ఎక్కడ చేస్తుంది ఆ దేహం? చెయ్యదు. కనుక ఆ భగవంతుడు క్షేత్రజ్ఞుడు క్షేత్రమైనటువంటి ఆ ప్రకృతిలో ప్రవేశం చేస్తే అన్ని చరాచరాత్మకమైనటువంటి ప్రపంచం పుడుతుంది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. సమం సర్వేషు భూతేషు. చూడండి, అన్ని భూతాలలో అన్ని జీవులలో భగవంతుడు సమంగా ఉన్నాడు. చీమలో చాలా చిన్నవాడు, కుక్కలో చాలా నీచమైనటువంటి వాడు, ఏనుగులో చాలా గొప్పవాడు కాదు. అన్ని జీవరాశులలో సమంగా ఉన్నటువంటి వాడు. అన్ని జీవాలు ఏం చేస్తాయంటే వారి వారి దేహాలను వదిలి అవి వెళ్ళిపోతాయి. ఆ దేహం నశించిపోతుంది, కానీ ఆ దేహంలో ఉన్నటువంటి భగవంతునికి నాశం లేదు. వినశ్యత్సు అవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. అటువంటి భగవంతుణ్ణి ఎవరైతే కంటారో, జ్ఞానం చేసుకుంటారో అటువంటి వాడు సరి అయినటువంటి జ్ఞానం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. కనుక అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుణ్ణి సమంగా చూడాలి. భగవంతుణ్ణి సమంగా చూడాలి, వారిని కాదు. అన్ని చోట్ల భగవంతుడు సమంగా ఉన్నాడు కదా అని చెప్పి నీచుడైనటువంటి వాడిని తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెడితే అది పాప సాధనం అవుతుంది. భగవంతుడు సముడు అందరిలో, కానీ వాడిలో ఉన్నటువంటి స్వభావమేమి ఉంది, దానికి అనుగుణంగా, వాడిలో ఉన్నటువంటి జ్ఞానానికి అనుగుణంగా, వాడిలో ఉన్నటువంటి భక్తికి అనుగుణంగా వారిని గౌరవించవలసినది. ఆ తారతమ్యం మాత్రం నిత్యమైనటువంటి తారతమ్యంలో మొదటి కేటగిరీ ఏంటి? ఎవరిని మనం గౌరవించాలంటే ఎవరైతే మహాభక్తిమంతుడున్నాడో వాడిని గౌరవించాలి. మహాజ్ఞాని అయి ఉన్నాడు, జ్ఞాని అయి దాన్ని అనుభవించేటువంటి వాడు భక్తుడు నిజంగా. అటువంటి వాడు మొదటి కేటగిరీలో ఉంటాడు. కనుక ఆ భగవంతుడు చెప్తున్నాడు, సమం పశ్యం హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. కనుక భగవంతుణ్ణి ఎప్పుడూ ఎవరైతే స్మరిస్తాడో, మరవడో అటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యపశ్యతి తతాత్మానం అకర్తారం సపశ్యతి. నా పూర్వ కర్మలకు అనుగుణంగా కర్మలను చేయించేటువంటి వాడు భగవంతుడు. చూడండి, అన్నీ చేయించేటువంటి వాడు భగవంతుడు అంటే ఏంటి? నా పూర్వ కర్మలకు అనుగుణంగా అన్నింటినీ చేయించేటువంటి వాడు అని అర్థం. మనకందరికి ఇది పెద్ద సమస్య. అన్ని భగవంతుడే చేయిస్తాడు కనుక నా చేత ఎందుకు పాపం చేయిస్తాడు, ఎందుకు నాకు దుఃఖాన్ని ఇస్తాడు? ప్రతి ఒక్కర మదిలో ఇది మెదులుతూ ఉంటుంది. కాదు, నా పూర్వ కర్మలకు అనుగుణంగా అన్నింటినీ చేయించేటువంటి వాడు భగవంతుడు. రెండు మూడు సార్లు చెప్పాను, ఇంకోసారి చెప్తాను. అన్నింటినీ చేయించేటువంటిది కరెంట్. ఎలక్ట్రికల్స్ లో అన్నింటినీ చేయించేటువంటి కరెంట్ అన్నప్పుడు ఆ కరెంటు ఏసీలో వెళ్తే చల్లటి గాలి, లైట్ లో వెళ్తే వెలుతురు, ట్యూబ్ లో వెళ్తే ట్యూబ్ లైట్ లో వెళ్తే వెలుతురు. ఎందుకు? అన్ని చేయించేటువంటి కరెంటే కదా. ట్యూబ్ లైట్ వేయండి,
దాని ఎదురు నిలబడి చల్లగాలి రావాలి. రాదు. ఎందుకంటే దాని స్వభావం కాదు, అది లైట్ స్వభావం కాదు, అది చల్లటి గాలి ఇచ్చేటువంటిది. ఆ విధంగా భగవంతుడు అన్నింటినీ చేయించిన వారి వారి స్వభావానికి అనుగుణంగా భగవంతుడు ఈ కర్మలను చేయిస్తాడు. కనుక ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః, ప్రకృతి చేత వాని స్వభావం చేత భగవంతుడు ఆ కర్మలను చేస్తాడు. యప్పశ్యతి తదాత్మానం అకర్తారం తపశ్యతి. ఇంత చేసినా కూడా భగవంతుడు అకర్త అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు మోక్షాన్ని పొందుతాడు, వాడు మహాజ్ఞాని. ఇంత చేసినా కూడా అకర్త అని చెప్పి ఎలా అంటారండి? భగవంతుని తప్పించి మరొక కర్త లేడు కనుక అకర్త అని చెప్పి గాని, లేకపోతే ఇంజనీరు ఇల్లు కట్టిస్తాడు. కట్టించిన తర్వాత బాగా ఆ ఇల్లు బాగా ఏ వాస్తు దోషం లేకుండా, ఏ స్పేస్ వేస్ట్ కాకుండా కట్టించారంటే మనం వెళ్ళంటాం, చాలా బాగా కట్టించారంటే అంతా మీరే చూసుకున్నారు, చాలా సంతోషం, అంతా మీరే చేశారు. నేనేం చేస్తానండి, నేను ఊరికి కూర్చున్నాను, అంతా వీళ్ళు చేసినటువంటి, నేనేం చేయలేదండి, పని వాళ్ళు చేశారు, మేస్త్రి చేశాడు, ఆ కూలి వాళ్ళు చేశారు, నేనేం చేశాను, ఏం చేయలేదు అంటే నా శ్రమ లేదు ఇందులో అని అర్థం. అదే విధంగా భగవంతుడు అన్నీ చేసినా కూడా భగవంతునికి ఎటువంటి శ్రమ లేదు కనుక భగవంతునికి అకర్త అని అంటారు. ఎవరికైతే శ్రమ కలుగుతుందో వాడు కర్త, భగవంతునికి శ్రమనే లేదు కనుక భగవంత అకర్త. అటువంటి భగవంతుణ్ణి ఎవరైతే తెలుసుకుంటాడో వాడు నిజమైనటువంటి జ్ఞాని. యదా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తతయేవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడైతే మనిషి ఒక దేహంలో పరమాత్ముడున్నాడు, వాడి నుంచి భిన్నమైనటువంటి జీవమున్నది, జీవ పరమాత్ములు ఒకే దేహంలో ఉన్నా కూడా వారు భిన్నమైనటువంటి వారు, వేరు వేరు అని చెప్పి ఎవరైతే తలుస్తారో, యదా భూత పృథగ్భావం ఏకస్థం, ఒకే దేహంలో ఉన్నటువంటి వాడు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, తతయేవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఆ ఒకే దేహంలో రెండు జీవాలు ఉన్నాయి, ఒకటి జీవాత్మ, మరొకటి పరమాత్మ. జీవాత్మకు సామర్థ్యం లేదు, పరమాత్మునికి సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం ఉన్నటువంటి పరమాత్ముని చేత ఈ ప్రపంచం మొత్తం పుడుతుంది అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటాడో వాడు నిజమైనటువంటి జ్ఞాని. ఆ బ్రహ్మస్థానాన్ని, మోక్షాన్ని పొందగలడు. బ్రహ్మ సంపద్యతే తథా. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. అనాదిత్వాత్, అనాది అయినందున భగవంతుడికి పుట్టుక లేదు. అనాది అయితే పుట్టుక లేదా? జీవి కూడా అనాది కదండి, పుట్టుక ఉంది కదా. కానీ భగవంతుడు అప్రాకృతుడు, ప్రకృతి గుణ సంబంధాలు లేనటువంటి వాడు. ప్రకృతికి నాశం ఉన్నది, వికారం ఉన్నది కనుక వికారము లేనటువంటి వాడు భగవంతుడు. ఆ ప్రకృతమైనటువంటి వికారం కలిగినటువంటి, నాశం కలిగినటువంటి ప్రకృతి చేత పుట్టినటువంటి వాడు కనుక భగవంతునికి నాశం లేదు, పుట్టుక లేదు. నాశం ఉన్నటువంటి వాడికే పుట్టుక, భగవంతునికి నాశం లేదు కనుక పుట్టుక లేదు. సత్వాది గుణగా ఎందుకు నాశం లేదు భగవంతునికి? సత్వాది గుణ సంబంధం లేదు కనుక నాశం లేదు. శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. ఈ విధంగా భగవంతుడు ఉండుట చేత అందరి శరీరాల్లో ఉన్నా కూడా ఆ భగవంతుడు పాపకర్మలను చేయడు, చేయిస్తాడు. ఆ పాపకర్మ ఫలాల్ని తాను అనుభవించడు, జీవినికి అనుభవించే విధంగా చేస్తాడు. నకరోతి నలిప్యతే, పాపాలని చేయడు, వాళ్ళ తెచ్చి చేయిస్తాడు. ఆ పాపకర్మ లేపం కూడా ఈయనకి లేదు, ఆ జీవులకి మాత్రమే పాపకర్మ లేపం ఉంది. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. ఇది ఎలా సాధ్యమండి? దృష్టాంతం చెబుతాడు కృష్ణ పరమాత్ముడు. దేహంలో ఉన్నాడు కానీ ఆ దేహంలో జరిగేటువంటి దుఃఖాన్ని మాత్రం, దేహానికి కలిగేటువంటి దుఃఖాన్ని మాత్రం అనుభవించడం ఎలా సాధ్యం అంటే ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఏంటి? స్పేస్, అవకాశం. ఈ అవకాశం, ఆకాశం ఎక్కడ ఉంది? అన్ని చోట్ల ఉంది. నా ఇంట్లో ఉంది, నా వంట గదిలో ఉంది, నేను అంటించినటువంటి గ్యాస్ పొయ్యి మీద ఉంది. అలా అని చెప్పి గ్యాస్ పొయ్యి అంటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పేస్ ఏమైనా రెడ్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అది సూక్ష్మమైనటువంటిది.
ఎవరి కంటికి కనిపించినటువంటిది. దానికి ఏ విధంగా లేపం లేదో అతి సూక్ష్మమైనటువంటి భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించినా కూడా వాటి కర్మలేప భగవంతునికి లేదు. సర్వత్రావస్థిత దేహే తథా తథాత్మ నోపలిప్యతే. ఆ పరమాత్మునికి ఉపలేపం అనేటువంటిది, సంబంధం అనేటువంటిది, దుఃఖ సంబంధం అనేటువంటిది లేదు. యథా ప్రకాశయత్యేకః కృస్తం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృస్తం ప్రకాశయతి భారత. ఇది ఎలా సాధ్యమండి? ఒకే భగవంతుడు అన్ని చోట్ల ఉండడం. దానికి ఒక దృష్టాంతాన్ని, ఉపమానాన్ని తెలుపుతున్నారు. ఒకే ఒక సూర్యుడు ప్రపంచానికి మొత్తానికి వెలిగిస్తాడు. ఒకే సూర్యుడు ఎలా ఇస్తాడండి? ఒకే సూర్యుడు అండి ఇస్తున్నాడు. అదే విధంగా ఒకే పరమాత్మ అన్ని క్షేత్రాల్లో ఉన్నాడు. ఆయన ఒక్కడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదురర్యాంతి తే పరం. ఈ విధంగా క్షేత్రాలను, భగవంతుని శరీరాలను, మహత్తత్వం, అహంకారత్వం ఏం చెప్పుకుంటూ వచ్చాం, పంచమహాభూతాలు, వీటినన్నిటికీ క్షేత్రాలని చెప్పారు. ఈ క్షేత్రాలను వాటి నుంచి భిన్నమైనటువంటి సుపీరియర్ అయినటువంటి మహా సామర్థ్యం కలిగినటువంటి ఆ భగవంతుని జ్ఞానాన్ని ఎవరైతే అంతరం జ్ఞానచక్షుష, లోపలన్నటువంటి ఆ భగవంతుణ్ణి జ్ఞానచక్షుష, ఏదో విన్నాం 4 సార్లు మాట్లాడేస్తుంటాం మనం, నాదేం లేదండి అంతా భగవంతుడు చేశాడని. కానీ మనసులో మన పొగడతలు మనకు వినాలని ఉంటుంది కదా. నోటి మీద ఉన్నటువంటిది ఒకటి వేరు, లోపల భావం మరొకటి వేరు. అలాగా అంతరం జ్ఞానచక్షుష, మనసులో ఉండాలి. ఏంటి? భగవంతుడు సర్వోత్తముడు, అన్నింటినీ చేయించేటువంటి వాడు, ఈ ప్రపంచం మొత్తం ఆయన క్షేత్రం, ఆయన క్షేత్రజ్ఞుడు అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో వారు భూత ప్రకృతి మోక్షంచ, ఈ భూతాలు, పంచమహాభూతాలు, ఈ ప్రకృతి, వీటి చేత, సత్వాది గుణాల చేత మోక్షాన్ని పొంది వాడు పరమైన శ్రేష్టమైనటువంటి పదాన్ని, స్థానాన్ని, మోక్షాన్ని పొందగలడు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13వ అధ్యాయంలో మనకు తెలుపుతున్నాడు. ఆ అర్జునుని మనసులో ఉన్నటువంటి 6 ప్రశ్నలకు జవాబుని తెలిపి ఆయనకు క్షేత్రజ్ఞుల వివరాలను కృష్ణ పరమాత్మ తెలిపడని చెప్తూ ఈ రోజటి ప్రవచన మాలికను ఇక్కడికి ముగిస్తున్నాను. రేపు 14వ అధ్యాయం తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచ మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా పతితే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు.